స్టూడెంట్ వీసాస్ చాలా రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి? కొంతమందికి స్లాట్స్ అసలు దొరకట్లేదు. పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో అప్లై చేసిన వాళ్ళ వీసాలు కూడా రిజెక్ట్ అవుతున్నాయి. స్లాట్స్ దొరకని వాళ్ళ బాధ ఒక రకంగా ఉంది. ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళ బాధ ఇంకొక రకంగా ఉంది. రిజెక్ట్ అయిన వాళ్ళ బాధ ఇంకొక రకంగా ఉంది. అసలు ఎందుకు స్టూడెంట్స్కి అమెరికా వెళ్ళటానికి ఇంత గడ్డు కాలం వచ్చింది? స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ స్లాట్స్ ఒక నెలన్నర మధ్యలో ఆపేశారు. సోషల్ మీడియా వెట్టింగ్ కోసం అని చెప్పేసి. ఆ తర్వాత స్లాట్స్ ఓపెన్ అయిన దగ్గర నుంచి చాలా మందికి స్లాట్స్ దొరకట్లేదు. మన యూట్యూబ్లోనే చాలా మంది పిల్లలు కామెంట్స్ పెట్టి, సార్ స్లాట్స్ ఓపెన్ అవ్వట్లేదు, స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, మాకు ఇంటర్వ్యూ ఎప్పుడు దొరుకుతుంది, అసలు వీసాలు రిజెక్ట్ అవుతున్నాయట అని చెప్పి చాలా వీడియోస్కి కామెంట్ పెట్టి కొంచెం ఒక వీడియో చేయమని చెప్పి అడిగారు అనమాట. దాని మీద నేను కొంత రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటి అంటే, బేసిక్గా ఇంటర్వ్యూలు రావడం చాలా కష్టంగా ఉంది. అది బికాస్ ఆఫ్ స్టాఫ్ తక్కువగా ఉండడం వలన, అట్ ద సేమ్ టైము ఎక్స్ట్రీమ్ వెట్టింగ్. అంటే ఒక్కొక్క కేసు మీద వాళ్ళు దే ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ దెన్ రిక్వైర్డ్. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ స్క్రూటినీస్ చేస్తున్నారు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రెఫరెన్స్లు ఇస్తున్నారు. వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చిందంటే ఆపేస్తున్నారు అనమాట. మెయిన్ రీజన్ నెంబర్ 1, మనకి ఇంటర్వ్యూ రిజెక్ట్ కావటానికి కారణం ఏంటంటే ఏజెంట్ ద్వారా బుక్ చేసుకోవటం.